హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక బెస్ట్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఈడు టు ఆల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ తెలంగాణ నుంచి స్టార్ట్ కావడం జరిగింది, వరంగల్ డిస్టిక్లో. సో దీని ఆఫీస్ వచ్చేసి మున్సిపాలిటీ ఆఫీస్ ఆపోజిట్ ఉంది. ఇది కంపెనీ యొక్క అడ్రస్. సో ఈ కంపెనీ గురించి ఇంకా మిగతా విషయాలు మనం తెలుసుకుందాము. ముందుగా ఇందులో ప్యాకేజ్ విషయానికి వచ్చేస్తే ఈ కంపెనీ టూర్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం టూర్కి వెళ్ళాల్సి ఆ, ఉంటుంది, బుకింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం టూర్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఇక్కడ ఇచ్చారు. మనం 6,000తోని ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే టూర్స్ ఏవైతే ఉన్నాయో అందులో గోవా కానీ అండ్ థాయిలాండ్ కానీ, సో ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్కి మనం వెళ్ళొచ్చు. సో ముందుగా మనం బుకింగ్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏంది, ఇక్కడ మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బెనిఫిట్స్ గురించి మీకు నేను క్లియర్ చేస్తాను. ఓకే. సో ముందుగా మనము ఈ 6,000తోని బుక్ చేసుకోవడం ద్వారా మనకి ఒక ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ప్లస్ మనకి ఇక్కడ 6,000 వర్త్ ఆఫ్ కాస్ట్లో ఒక సూట్ క్లాత్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ముందుగా మనం ప్యాకేజ్ బుక్ చేసుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్ అండి. నెక్స్ట్ మనం ఇక ప్రాఫిట్లోకి వస్తే ఇక్కడ ఇన్కమ్స్ మనకు ఎలా ఉన్నాయనేది చూసుకుంటే, మొదటిగా మనకి డైలీ బోనస్ ఇన్కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెండోది మనకి స్పాన్సర్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడోది మనకి లెవెల్ ఇన్కమ్ ఉంది. నాలుగోది వచ్చేసి మనకి మ్యాచింగ్ ఇన్కమ్. ఐదోది వచ్చేసి మనకి క్లబ్ ఇన్కమ్. ఆరోది వచ్చేసి మనకి రాయల్టీ ఇన్కమ్. ఏడోది వచ్చేసి మనకి టూర్ అచీవ్మెంట్స్. ఇలా ఇన్ని రకాల ఇన్కమ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మంత్లీ రివార్డ్స్ అండ్ బోనసెస్ కూడా ఇక్కడ ఈ సిస్టమ్ నుంచి మనం తీసుకునే అవకాశం ఉందండి. సో ఇప్పుడు మనం 1 to 1 ఈ ఇన్కమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో మొదటగా ఇక్కడ మనం డైలీ బోనస్ గురించి మనం తెలుసుకుందాం. సో డైలీ బోనస్ ఎలా వస్తుందంటే, మనం ఎప్పుడైతే 6,000 పే చేసి టూర్ బుకింగ్ చేసుకున్నామో నెక్స్ట్ డే నుంచి మనకి 400 రూపీస్ చొప్పున మనకి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి. సో ఇలా ఎన్ని రోజుల వరకు ఇస్తారు అంటే 30 డేస్ వరకు మనకి ఇక్కడ బోనస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్‌గా ఎంత అవుతుంది అంటే మనకి 400 ఇంటూ 30 డేస్ అంటే 12,000 మనకి ఇక్కడ బోనస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా బోనస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి బోనస్ ఇన్కమ్ మీరు గమనించండి. సో మనం జస్ట్ ప్యాకేజీ తీసుకొని మనము ఇక్కడ బుక్ చేసుకున్నందుకు గాను మనకి బోనస్ ఇన్కమ్ అనేది ప్రతిరోజు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొదటిగా మనకొచ్చే బెనిఫిట్ అండి. సో దీనికి కండిషన్ అనేది కంపెనీ మనకి ఒక చిన్న కండిషన్ అనేది ఉంది. అది మీకు లాస్ట్‌లో మీకు చెప్తాను ఏంటిదనేది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ మనం స్పాన్సర్ ఇన్కమ్ గురించి మాట్లాడితే, ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు బిజినెస్ చేసుకోవడానికి మీకు ఐడీ పాస్వర్డ్ ఇచ్చింది కాబట్టి కంపెనీ, మీరు ఎవరికైతే దీని గురించి సపోజ్ ఇది మీరు అనుకుందాం. ఎవరికైతే మీరు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, లేదంటే వాళ్ళకి తెలియజేస్తున్నారో ఇదంతా మీ ద్వారా వచ్చే ఆహ్, టీమ్ అంటాం దీన్ని. సో ఇక్కడేమవుతుందంటే ప్రతి వ్యక్తిని మీరే తీసుకొస్తున్నారు కాబట్టి స్పాన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే, సో ప్రతి ఒక్క వ్యక్తికి గాను మీకు ప్రతి స్పాన్సర్‌కి 200 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 5 మెంబర్స్‌ని తీసుకొచ్చారనుకోండి. 5 మెంబర్స్‌ని మీ ద్వారా రావడం ద్వారా 200 ఇంటూ 5 అంటే ఇక్కడ మీకు 1000 రూపీస్ అనేది స్పాన్సర్ ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఇలా అన్లిమిటెడ్ వరకు మనం స్పాన్సర్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎంతమందినైనా రిఫర్ చేసి, స్పాన్సర్ చేసి ఇక్కడ డైలీ ప్రతి ఒక్క వ్యక్తికి 200 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సెకండ్ బెనిఫిట్ అనేది ఇక్కడ మనకు ఉందండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనం లెవెల్ ఇన్కమ్ గురించి మనం చూస్తే, ఈ లెవెల్ ఇన్కమ్ అనేది చాలా అద్భుతమైన ఇన్కమ్. ఎందుకంటే ఇక్కడ లెవెల్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది మీకు ఎలా అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనము
4/4 మ్యాట్రిక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి మీరు ఒక నలుగురిని స్పాన్సర్ చేశారండి. మీకు స్పాన్సర్ ఇన్‌కమ్ 200 వస్తుంది. అంటే ఈ నలుగురి ద్వారా మీకు రూ. 200, రూ. 200 వచ్చింది. అంటే ఇక్కడ 4 రోజుల రూ. 800 మీకు ఇవ్వడం మీరు తీసుకున్నారు. సో, ఇక్కడ మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తులు మీకు మొదటి లెవెల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నలుగురు వాళ్ళు ఎవరికైనా స్పాన్సర్ చేశారనుకుందాం మీలాగానే. అంటే ఈ నలుగురు వాళ్ళు నలుగురు చేస్తే 16 మంది అవుతారండి. సో, ఈ 16 మంది అయినప్పుడు ఇది మీకు సెకండ్ లెవెల్ అవుతుంది. సో, అప్పుడు మీకేంటి లాభం అంటే మీకు కూడా రూ. 200, రూ. 200 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 16 ఇంటూ 2 అంటే దగ్గర దగ్గరగా రూ. 3200 మీకు ఇక్కడ ఇన్‌కమ్ వచ్చింది. సో, ఈ విధంగా ఈ 16 మంది కాస్త 64 మంది అంటే నలుగురిని చేస్తే 64 మంది అవుతారు కాబట్టి ఇక్కడ కూడా మనకు రూ. 200 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకొచ్చింది ఇన్‌కమ్ లెక్కేసుకుంటే 64 ఇంటూ 200 అంటే 12,800 దగ్గర దగ్గరగా అవుతుంది. సో, ఈ విధంగా ఈ థర్డ్ లెవెల్ నుంచి మనకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం గమనించాలి ఇది మనం 4/4 మ్యాట్రిక్స్‌లో అనుకుంటున్నాము. ఇది 5/5 కావచ్చు, 10/10 కావచ్చు. మీరెంతమందిని ఫస్ట్ డైరెక్ట్‌గా స్పాన్సర్ చేస్తే అంత లెవెల్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇది గమనించాలి ఇక్కడ. సో, అదే విధంగా నాలుగో లెవెల్‌లో కూడా మనకి రూ. 200 చొప్పున రావడం జరుగుతుంది. ఐదో లెవెల్‌లో కూడా మనకు రూ. 200 చొప్పున రావడం జరుగుతుంది. ఆరో లెవెల్ కాడ్నుంచి మనకి ప్రతి లెవెల్‌కి రూ. 100 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా మనం ఇక్కడ చూసుకుంటే సమ్ సీఆర్స్ అంటే ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. కాలిక్యులేషన్ పరంగా లేట్ అవుతది వీడియో కాబట్టి మీరు కౌంట్ చేసుకొని చూసుకోవచ్చు. సో, ఈ విధంగా లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇది చాలా పెద్ద ఇన్‌కమ్. ఉదాహరణకి ఏందంటే సపోజ్ ఈ నలుగురిని మీరు 1 మంత్‌లో చేశారనుకుందాం. సో, ఇక్కడ ఈ నలుగురు కూడా 1 మంత్‌లో వీళ్ళని చేస్తే ఇది సెకండ్ మంత్ అవుతాది. ఇలా చూసుకుంటూ పోతే జస్ట్ 10 మంత్స్‌లోనే మనం ఇక్కడ దాదాపు 13,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఇన్‌కమ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే మ్యాచింగ్ ఇన్‌కమ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో, ఇక్కడ ఎవరినైతే మీరు స్పాన్సర్ చేస్తున్నారో, ఈ స్పాన్సర్‌ని మీరేం చేస్తారంటే, మీకు లెఫ్ట్ టీము, రైట్ టీమ్‌గా మీరు క్రియేట్ చేసుకుంటారు. ఉదాహరణకి మీరొక 5 మెంబర్స్ చేశారనుకుందాం. సపోజ్ ఇటొక 3 మెంబర్స్‌ని, ఇటొక 2 మెంబర్స్‌ని చేశారు. ఇక్కడేమైందంటే మీకు 2 పెయిర్స్ అనేది మ్యాచ్ కావడం జరిగింది. ఇలా కంపెనీ ఏం చేస్తుంది అంటే, మీకు ప్రతి పెయిర్‌కి రూ. 500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 పెయిర్స్ మ్యాచ్ అయ్యాయి. ఒక పెయిర్ క్యారీ ఫార్వర్డ్‌లో ఉంది. ఒక ఐడీ క్యారీ ఫార్వర్డ్‌లో ఉంది కాబట్టి మీకిక్కడ 2 పెయిర్స్‌కి రూ. 1000 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా పర్ డే వచ్చేసి 1 డేకి మనకి కంపెనీ నుంచి వచ్చేసి ఏందంటే 50 పెయిర్స్‌కి మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంటే దాదాపు 50 ఇంటూ 500 యేసుకుంటే 25,000 మనకు ఇక్కడ పర్ డే ఇన్‌కమ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో, ఇది మనకి లైఫ్ టైమ్ ఇన్‌కమ్ గాబట్టి ఇక్కడ రోజుకి 25,000 తీసుకుంటే అది చాలా పెద్ద ఇన్‌కమ్ అనేది మనం తెలుసుకోవాలిక్కడ. సో, అదే విధంగా నెక్స్ట్ క్లబ్ ఇన్‌కమ్స్. సో, క్లబ్ ఇన్‌కమ్స్‌లో మనకి చూడొచ్చు ఇక్కడ సిల్వర్ క్లబ్ అండ్ గోల్డ్ క్లబ్, డైమండ్ క్లబ్ 3 రకాల క్లబ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో, ముందుగా సిల్వర్ క్లబ్ అనేది మీరెలా అచీవ్ చేస్తారు అంటే, మీరెప్పుడైతే నలుగురిని స్పాన్సర్ చేస్తారో అంటే 4 స్పాన్సర్ మీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, మీరు సిల్వర్ క్లబ్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇక్కడేమవుతుంది సిల్వర్ క్లబ్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ కంపెనీ టర్నోవర్ నుంచి 2% అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ 2%లో మనకు ఎంతమందైతే కంపెనీస్ మొత్తం టోటల్‌లో సిల్వర్ క్లబ్‌లో ఎంతమందైతే ఉన్నారో అంతమందికి ఈ అమౌంట్ అనేది షేర్ అవుతుంది. సో, ఇక్కడ మరి మీకు ఎంత అమౌంట్ ఇస్తారు టోటల్‌గా అంటే కంపెనీ మీకు 1,00,000 అనేది ఇక్కడ సిల్వర్ క్లబ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు 1,00,000 పూర్తవుతాయో అప్పుడు మీకు ఈ సిల్వర్ క్లబ్ అనేది ఆగిపోతుంది. సో, ఇది జస్ట్ మీరు 4 స్పాన్సర్ చేయడం ద్వారా ఇక్కడ మీరు ఈ 1,00,000 అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇక్కడేమవుతుంది ఇక్కడ గోల్డ్‌కెళ్ళాలి అంటే ఇప్పుడు మీరిక్కడ 4 స్పాన్సర్ చేశారు. ఇక్కడ టోటల్‌గా వచ్చేసి 10 స్పాన్సర్ చేయాలి. 10 స్పాన్సర్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ 2,00,000 అనేది కంపెనీ టర్నోవర్ నుంచి రావడం జరుగుతుంది. సో, ఇది గోల్డ్ క్లబ్‌గా మనం ఎలిజిబుల్ అయిపోతాం. సో, ఇక్కడ మనం గమనించండి. ఇక్కడేమో మనకు 1,00,000 సిల్వర్ క్లబ్‌లో ఉన్నాము. ఇక్కడ 2,00,000 గోల్డ్ క్లబ్‌లో కూడా ఉన్నాము. అంటే ఈ 2 రకాల ఇన్‌కమ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది.
సో, అదేవిధంగా డైమండ్ చూసుకున్నట్టయితే, సో, ఇక్కడ మీకేం జరుగుతుందంటే, ఇక్కడ టోటల్‌గా మీరు చేయాల్సిన స్పాన్సర్స్ అనేది 20. సో, ఇక్కడ 20 స్పాన్సర్ ఎప్పుడైతే మీకు కంప్లీట్ అవుతాయో, అంటే ఇక్కడ 4, ఇక్కడ 10 చేశారు. టోటల్‌గా 14 అయినాయి. ఇంకొక ఆహ్, మనం 6 చేయాలి. 6 చేసేస్తే ఏమవుతుంది టోటల్‌గా 20 అవుతాయి. 20 మనం ఎప్పుడైతే అవుతామో, సో, అప్పుడు మనము 3,00,000 ఆహ్, డైమండ్ క్లబ్‌కి ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ కంపెనీ టర్నోవర్ నుంచి 2% అనేది కూడా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ 3 క్లబ్‌లకి ఒక కండిషన్ ఉంది. సో, ఆ కండిషన్ ఏంటంటే, మనకి మన టీమ్ నుంచి ఎవ్రీ మంత్ 2 పేర్స్ మాత్రం కంప్లీట్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే 2 పేర్స్ అవుతాయో, అప్పుడే మనకి ఈ క్లబ్ ఇన్‌కమ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఏ మంత్ అయితే 2 పేర్స్ కావో, ఆ మంత్ మాత్రం మనకు రావు. ఇది గమనించాలి. సో, నెక్స్ట్ రాయల్టీ ఇన్‌కమ్. సో, రాయల్టీ ఇన్‌కమ్ ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు. మీ టీమ్ లెఫ్ట్ టీమ్ అండ్ రైట్ టీమ్ నడుస్తుంది. సో, మీ టీమ్‌లో ఎప్పుడైతే 250 మెంబర్ సీటు, 250 మెంబర్ సీటు అంటే టోటల్‌గా 250 పేర్స్ ఎప్పుడైతే అవుతాయో, సో, అప్పుడు మీరు రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సో, ఇది లైఫ్ టైమ్ అనేది. అంటే లైఫ్ టైమ్ ఇక్కడ రాయల్టీ బోనస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది చాలా పెద్ద అచీవ్‌మెంట్‌గా మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టూర్ అచీవ్‌మెంట్స్. ఇప్పుడు మీరున్నారు. మీరు ఈ మన కంపెనీలో ఇప్పుడు ప్రెజెంట్ గోవా టూర్స్ అచీవ్‌మెంట్ నడుస్తుంది. ఎప్పుడైతే మీరు టోటల్‌గా 10 స్పాన్సర్ చేస్తారో, ఎప్పుడైతే మీరు 10 స్పాన్సర్ చేస్తారో, అప్పుడు మీరు గోవాకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు కంపెనీ నుంచి ఫ్రీగా గోవాకి ఎళ్లి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 5 డేస్ 4 నైట్స్ మనకి 3 నైట్స్ అండ్ 4 డేస్ మనకి టూర్ ఉంటుంది. సో, ఇది ఫ్రీగా మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో, ఇకపోతే లాస్ట్ మీకు ఇక్కడ చెప్పాల్సిందేందంటే డైలీ బోనస్. ఈ డైలీ బోనస్ అనేది కండిషన్ అనేది ఏంటంటే, సో, ఇక్కడ కంపెనీ వారనేది మనకి ఈ అమౌంట్ తీసుకోవడానికి ఇది రోజు రోజు వస్తుంది. ఈ అమౌంట్ తీసుకోవడానికి 4 స్పాన్సర్ అనేది కండిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా అంటే, మీరు ఒక స్పాన్సర్ చేసినట్టయితే ఇందులో నుంచి 3,000 రూపీస్ మీరు తీసుకోవచ్చు. లేదా రెండో స్పాన్సర్ చేసున్నారనుకోండి, ఇంకో 3,000 వరకు తీసుకోవచ్చు. మూడో స్పాన్సర్ చేసున్నారనుకోండి, ఇంకా 3,000 వరకు తీసుకోవచ్చు. నాలుగో స్పాన్సర్ చేసున్నారనుకోండి, ఇంకో 3,000 వరకు తీసుకోవచ్చు. ఇలా టోటల్‌గా మీకొచ్చే బోనస్ ఇన్‌కమ్ ఏదైతే 12,000 ఉందో, అది మీరు తీసుకోవడానికి మీరు ఈ విధంగా 4 స్పాన్సర్‌లు చేసి ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఇది కంపెనీ యొక్క డీటెయిల్స్ అండి. సో, కంపెనీ నేమ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇరుటువాల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇది జస్ట్ మనకి ఈ ప్లాన్ అనేది మనకి కంపెనీ వచ్చేసి మనకి ఆగస్టు 2023 నుంచి స్టార్ట్ అయిందండి. సో, ఈ ప్యాకేజీ జస్ట్ రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా ఉంది ప్లాన్ అంతా. సో, ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి దీన్ని నేను చూపిస్తున్నాను. సో, వీడియోలో క్లియర్‌గా చూడండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో పంపిన వ్యక్తిని ఇంకా పూర్తిగా అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ.